హాయ్ హలో అండి. నేను మీ సబితా టైలర్స్. ఈరోజు మీకు కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. దానికోసం నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. ఇది ప్రిల్స్ కట్ బ్లౌజు. మీకు ఇంకో వీడియోలో ప్రిల్స్ కట్ ఎలా చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాంగ్ వీడియోలో. ఇది ఓన్లీ షార్ట్ వీడియో లాగా చేస్తున్నాను. దానికోసం నేను లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. 7 ఇంచెస్ తీసుకున్నాను నెక్. లైనింగ్ కట్ అయిన తర్వాత ఇది శారీలో బ్లౌజ్ కట్ చేసుకుంటాను. శారీలో బ్లౌజ్ కట్ అయిన తర్వాత కట్ వర్క్ కోసం కటింగ్ అంతా సిద్ధం చేసుకుంటాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మొత్తం చూపిస్తాను ఈరోజు మీకు. ఓన్లీ కట్ వర్క్. మీకు శారీ క్లాత్ పైన ఫస్ట్ ఇటు ఫ్రంట్ పార్ట్ ఓపెన్ లేకుండా చూసుకోవాలి. ప్రిల్స్ కట్ కాబట్టి ఓపెన్ ఉండొద్దు కాబట్టి మనం బ్యాక్ పార్ట్ ఎక్కడైతే తీసుకుంటామో ఆ ప్లేస్లో ఈ ప్రిల్స్ కట్కి మాత్రం ఓపెన్ రాకుండా చూసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి. తర్వాత బ్యాక్ పార్ట్ ఓపెన్ వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే బ్యాక్ హుక్స్ వస్తాయి కాబట్టి. నాకు శారీ క్లాత్ మొత్తం కట్ అయిపోయింది. దానికోసం నేను కట్ వర్క్ కోసం కన్వాస్ పేపర్ తీసుకున్నాను. బ్యాక్ నెక్ వీళ్ళది 10 ఉంది. 10 ఇంచెస్కి మార్క్ పెట్టుకొని అక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నెక్ కింద 2.5 పైన 2 ఇంచెస్కి తీసుకొని నెక్ రౌండ్ గీసుకొని కట్ వర్క్ కోసం ఒక 1/2 ఇంచు మార్క్ పెట్టుకొని దానిపైన పెన్నుతో పూర్తిగా గీసుకున్న తర్వాత ఒక క్యాప్ అనేది మనం తీసుకొని కట్స్ కోసం నీట్గా ఒకే సైజులో అన్నీ వచ్చేట్టుగా పక్కనే పెట్టుకొని గీసుకోవాలి. గీసుకున్న తర్వాత మనం కట్ వర్క్ కోసం ఏమైతే పెట్టుకున్నామో దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించే విధంగా చేసుకోండి. అయిపోయింది. ఇది బ్యాక్ నెక్ ఇలా రావాలి. దీని తర్వాత హ్యాండ్స్ కోసం వాళ్ళ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో అంతకి చూసుకొని ఫస్ట్ ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఇంకొకటి 1/2 ఇంచ్కి లైన్ గీసుకొని వాళ్ళ హ్యాండ్స్కి ఫిట్టింగ్ అనే దానికి మనం డాట్ వేసుకొని ఆ ఫిట్టింగ్కి ఎన్ని కట్స్ అయితే వస్తాయో అన్నీ మనం అలా పెట్టుకున్న తర్వాత సేమ్ బ్యాక్ నెక్కి కట్స్ ఎలా కట్ చేసుకున్నామో ఈ హ్యాండ్స్కి కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా అన్నీ ఒకే సైజులో ఉండేట్టుగా కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్స్కి 2 పార్ట్స్ ఒకేసారి కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్కి మనం క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితేనేమో ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది కట్స్, ఇంకోవైపు కొంగు వస్తుంది కాబట్టి. ఈ అమ్మాయికి ప్రిల్స్ కట్ బ్లౌజ్ కాబట్టి మనకి 2 సైడ్స్ వచ్చినా నీట్గానే కనిపిస్తుంది. 7 ఇంచెస్ తీసుకున్నాను నెక్. దాని తర్వాత 1/2 ఇంచ్కి డాట్స్ పెట్టుకున్నాను. సేమ్ బ్యాక్ నెక్కి ఎలా అయితే పెట్టుకున్నానో అలానే పెట్టాను. దానిపై నుండి ఒక లైన్ గీసుకొని మళ్ళీ ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కట్స్ కోసం మార్క్ వేసుకోవాలి. మార్క్ వేసుకున్న తర్వాత సేమ్ కట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లానే కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్కి. ఇలా అన్నీ మనం దేనికోసం అయితే కట్ చేసుకున్నామో ఆ చెయ్యి పైన బ్యాక్ నెక్ పైన ఫ్రంట్ నెక్ పైన ఇలా పెట్టుకొని అతికేట్టుగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న పార్ట్ ఇలా వస్తుంది. అటు ఇటు మనం ఐరన్ చేసుకున్నాం అనుకోండి క్లాత్, అది కన్వాస్ పేపర్ అటు ఇటు కదలకుండా ఉంటుంది, నీట్గా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. ఇది హ్యాండ్స్ బ్యాక్ పార్ట్. హ్యాండ్స్కి వేస్తున్నాను కట్స్ చూడండి. కదలకుండా చీర క్లాత్ ప్లస్ లైనింగ్ క్లాత్ కదలకుండా 2 పిన్నులు పెట్టుకున్నాను. ఇలా వేసుకోవాలి కుట్టు.
చూడండి. అన్నీ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్కి అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లా కట్స్ అంటే దారం కట్ కాకుండా మామూలుగా ఆ కుట్టు దగ్గరికి వెళ్ళి కట్ చేసుకోవాలి. దారం కట్ కానివ్వద్దు. కరెక్ట్గా కట్ చేసుకోవాలి. కట్ అయిందనుకోండి మళ్ళీ క్లాత్ బయటకు వచ్చేస్తుంది. బాగా వచ్చింది. ఇట్లా రావాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇంకా కొంచెం రౌండ్గా రావాలంటే మనం ఏదైనా షార్ప్ ఉన్న వస్తువుని తీసుకొని ఇట్లా పూర్తిగా ఓపెన్ చేస్తే ఇట్లా రౌండ్గా వచ్చేస్తుంది. దాన్ని ఇంకా లైనింగ్ క్లాత్ అతుకు వేసుకోవడమే. లైనింగ్ క్లాత్ ఇలా అతికిన తర్వాత లైనింగ్ ఎంత ఉందో చీర క్లాత్ ఎక్స్ట్రా వస్తే నీట్గా కట్ చేసుకొని 2 చేతులు ఇలా పక్కన